చూస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపున మనకు దృష్టిని పెట్టుకొని ఆయన మాటలను మనం ధ్యానం చేద్దాం. మనం గత కాలం నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో ఏ వాక్యం అయితే మనము ధ్యానం చేసినామో దేని గురించి మాట్లాడి ఉంచినాం? గత వారంలో గట్టిగా మాట్లాడాలి. దేని గురించి ధ్యానం చేశాము? కొందరు నాతో కాదన్నట్టుగా తలదించుకొని, ఎందుకంటే వాళ్ళని చూస్తే అడుగుతాను నేను అసలు. యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేసి ఆయన ఏ రీతిగా శక్తితో కదిలినాడో లేఖనాల్లో మనం చూసుకున్నాం. జీసస్ was led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత కొనుపోబడ్డాడు, శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు, జయించినాడు. జయించిన తర్వాత శక్తితో తను ఫుల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హీ కేమ్ బ్యాక్. ఆయన తిరిగి వచ్చి ఆయన ప్రజలను ముడుతూ అద్భుతాలు చేస్తూ కార్యాలు చేస్తూ కదిలినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి వచ్చినారో ఆయన మొట్టమొదటిగా సమాజ మందిరంలో ప్రవేశించినారు. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము. 16వ వచనం నుంచి మీరు చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఎక్కడైతే పెరిగినాడో నజరేత్ అనే ప్రాంతంలో తను చిన్నతనం నుంచి పెరిగినవాడు. ఆయన అలవాటు ప్రకారము అందరూ దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి, ధ్యానించడానికి సమాజ మందిరంలో వెళ్ళేవారు. యేసు ప్రభు కూడా అలవాటు ప్రకారము సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన యెషయా పుస్తకమును తెరిచి ఆయన ఈ రీతిగా చదవబడింది, ఆయన అక్కడ రాయబడింది చదివి ఉన్నాడు. 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుని ఆత్మ నా పైన ఉన్నది. ఈయన చదువుతున్నాడు, గమనించండి. దేవుని ఆత్మ నా పైన ఉన్నది, ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించుటకై దేవుడు నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నవారిని విడిపించుటకై నేను పంపబడ్డాను, గుడ్డి వారికి చూపునివ్వడానికి నేను పంపించబడ్డాను, బందీలుగా బాధింపబడుతున్న వారిని స్వతంత్రులుగా చేయడానికి నేను పంపబడ్డాను. దేవుని యొక్క హిత సంవత్సరము, విడుదల సంవత్సరము ప్రకటించుటకై నేను పంపబడ్డాను. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. యేసు ప్రభు ఏదైతే చేయడానికి వచ్చినాడో అది చేయకముందు ఏమంటున్నాడంటే దేవుని ఆత్మ నా పైన ఉన్నది. ఎందుకు దేవుని ఆత్మ నా పైన? ఇప్పుడు ఈ వాక్యము చదివిన తర్వాత ఆయన అందరికీ ఏమని చెప్పినాడంటే ఈ యెషయా ప్రవచించిన ప్రవచనము ఈ దినము మీ అందరి ఎదుట అది నెరవేర్చబడినది. ఏ మాటలైతే యెషయా రాబోయే క్రీస్తు గురించి ప్రకటించినాడో, రాబోయే మెస్సయ గురించి ప్రవచించినాడో, ఆయన దేవుని ఆత్మతో వచ్చి ఆయన తన ప్రజలను విడిపిస్తారు, బందీలుగా ఉన్నవారిని విడిపిస్తారు, చీకట్లో ఉన్నవారిని విడిపిస్తారు. ఆయన వచ్చి కార్యం చేస్తాడని యెషయా ప్రవచించిన ప్రవచనము యూదులు తరచుగా వింటూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు యేసు ప్రభు వస్తాడా? ఎప్పుడు యేసు ప్రభు అంటే రక్షకుడు ఎప్పుడు వస్తాడా?
ఎప్పుడు ఈ కార్యం చేస్తాడా, ఎప్పుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడా, ఎప్పుడు ఈ యొక్క బంధకాల నుంచి మమ్మల్ని విడిపిస్తాడా, ఈ బాధ నుంచి విడిపిస్తాడా, ఈ కట్ల నుంచి విడిపిస్తాడా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే పుట్టినాడో, ఏ ప్రాంతంలో అయితే పెరిగినాడో, ఏ ప్రాంతంలో 30 సంవత్సరాలు ఆయన మెదిలినాడో, ఒక సామాన్యమైన వ్యక్తిగా కదిలినాడో, అదే సమాజ మందిరంలో అక్కడే ఆ ప్రజల మధ్యలో ఈ వాక్యాన్ని ధరిసి, ఇగో మెస్సయ్య గురించి, రాబోయే రక్షకుడి గురించి ఏ ప్రవచనం అయితే చెప్పబడిందో ఆ ప్రవచనము ఈ దినము నాలో నెరవేర్చబడింది అని చెప్పినాడు. అందుకోసం అందరూ అఫెండ్ అయిపోయినారు, అభ్యంతరపడ్డారు. ఈయన చిన్నతనం నుంచి చూడలేదా, ఈయనని ఇన్ని సంవత్సరాలు మా ముందు కనబడలేదా, ఈయన ఒక కార్పెంటర్ కొడుకు కాదా, ఇంకా ఏ రీతిగా అఫెండ్ అయిపోయినారు అంటే ఈయనని చిన్నతనం నుంచి మేము చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏంటి ఈయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ఇది రాబోయే రక్షకుడు గురించి కదా. గమనించండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. గమనించండి, దేవుని ఆత్మ నా పైన ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలో ఉన్న వారిని విడిపించుటకై, గుడ్డి వారికి చూపునిచ్చుటకై, బందీలుగా ఉన్న వారిని విడిపించుటకై. 19వ వచనంలో ఏముంది? ఏ సంవత్సరము? హితవత్సరం అంటే ద ఇయర్ ఆఫ్ లిబర్టీ, ఇయర్ ఆఫ్ జూబ్లీ. అది ప్రకటించుటకై నేను పంపబడ్డాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మాట మీకు అర్థం కాకపోతే యేసు ప్రభు ఏం చేయబోతున్నాడో, ఎందుకు ఆత్మతో నింపబడ్డాడో, ఎందుకు వచ్చినాడో మనకు అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవాలంటే మనము లేవికాండము 25వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. తీయండి కానీ వినండి, నేను చెప్పే మాటలు మీరు వినండి. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ జూబ్లీ? ఆ హిత సంవత్సరము ఏంటి? అది ప్రకటించుటకై నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. అదొక అనౌన్స్మెంట్. అది జీసస్ ఈజ్ అనౌన్సింగ్ దట్ ఐ హ్యావ్ కమ్ టు ఫుల్ఫిల్ దిస్, ఐఎమ్ సెంట్ టు డూ దిస్. ఇది చేయడానికి నేను పంపించబడ్డాను అంటున్నాడు. వాట్ ఈజ్ ఇట్? అక్కడ 2 విషయాలు ప్రత్యేకంగా మనం గమనిస్తాం. ఏంటి? లేవికాండము 25వ అధ్యాయంలో 2 ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తాం. సబెటికల్ ఇయర్ అనే అంశాన్ని అక్కడ మనం చూస్తాం. అంటే దేవుడు అన్నాడు, మీకు ఆస్తి ఇచ్చినాడు, దేవుడు పొలాలు ఇచ్చినాడు, పంటలు ఆశీర్వదించినాడు. అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదంటే 6 సంవత్సరాలు మీరు పంటలు పండించండి, మీ 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 పొలాలు కానీ, మీ చెట్లు కానీ, మీ గార్డెన్స్ కానీ మీరు 6 సంవత్సరాలు పండించండి. కానీ 7వ సంవత్సరము మీరు భూమిని వదిలేసేయాలి. యూ హ్యావ్ టు లీవ్ ద ల్యాండ్. ఇంకా నాటేది లేదు, పంటలు పెట్టేది లేదు, మీకు ద్రాక్ష తోటలు చూసుకునేది లేదు, అంజూరపు చెట్లను ముట్టేది లేదు. 6 సంవత్సరాలు ఏదైతే మీకు పండించబడ్డాయో ఆ 7వ సంవత్సరము మీరు పండించకుండా 6 సంవత్సరాలు ఏదైతే పండించబడిందో అవి మాత్రమే మీరు తినాలా. ఈ 7వ సంవత్సరము భూమిని సారవంతంగా తయారవ్వడానికి వదిలేయాలా. అప్పుడు ఆ భూమిలో ఏది మొలుస్తుందో, ఏ చెట్లు వస్తున్నాయో, ఏ ఫలాలు వస్తున్నాయో, ఏ పంట దానికదే వస్తుందో అది బీదలకు ఇవ్వబడింది. బీదలు తింటారు. సంవత్సరమంతా ఆ పోషణ కోసము 7వ సంవత్సరము అది వాళ్ళకి అనుగ్రహించబడింది. గనుక నేను 6వ సంవత్సరం మిమ్మల్ని ఎట్లా దీవిస్తా అంటే మీ పంటలు 3 రేట్లుగా దీవిస్తాను. 3 సంవత్సరాలు తినేటట్టుగా 6వ సంవత్సరము నేను దీవిస్తాను. గనుక 7వ సంవత్సరం మీరు దాన్ని భూమిని తాకడానికి వీల్లేదు, పంటలు వేయడానికి వీల్లేదు, పొలాలు కానీ
మీ యొక్క గార్డెన్స్ కానీ, విన్యాడ్స్ కానీ, ద్రాక్ష తోటలు కానీ, అంజూరపు చెట్లు కానీ, ఏ పని మీరు చేయడానికి వీల్లేదు. భూమిని వదిలేసేయాలి. ఇయర్ ఆఫ్ సబాత్. ఆమేన్. అది మొదటి విషయం దేవుడు వాళ్ళకి ఇచ్చిన. రెండో హెచ్చరిక దేవుడు ఇచ్చింది ఏంటిదంటే, 7 సంవత్సరాలు అంటే 7 మార్లు అయిన తర్వాత, అంటే 49 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఎవ్రీ 50th ఇయర్, 50వ సంవత్సరము, యూ హ్యావ్ టు సెలబ్రేట్ ద ఇయర్ ఆఫ్ జూబ్లీ. 50వ సంవత్సరము ఏం సెలబ్రేట్ చేయాలా అంటే, ఇయర్ ఆఫ్ జూబ్లీ అంటే విడుదల సంవత్సరము. ప్రజలకు అనుగ్రహించబడే విడుదల సంవత్సరం. ఆ సంవత్సరము వీళ్ళు ఏం చేస్తారు, 50th ఇయర్, 7th ఇయర్ ఏం చేస్తారో మనం చూస్తున్నాం. 50th 50వ సంవత్సరము వీరు ఏం చేయాలంటే, వీళ్ళు ఎందరైతే భూములు వేరే వాళ్ళవి తీసుకున్నారో, అంటే వాళ్ళకు అప్పులై కష్టమై కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ భూములు అమ్ముకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే వాళ్ళ భూములు అమ్ముకున్నారో వాళ్ళు కట్టుకోలేక ఈ 50వ సంవత్సరము మీరు ఏం చేయాలంటే వాళ్ళ భూములు తిరిగి ఇచ్చేసేయాలా, లిబరేట్ చేసేయాలా, ఫ్రీ చేసేసేయాలా. 50వ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయాలా, ఫ్రీ చేసేసేయాలా, కుటుంబాలను ఫ్రీ చేసేసేయాలా. ఇంకా వాళ్ళు బంధకంలో ఉండడానికి వీలు లేదు. కొందరు పాపము డబ్బులు కట్టుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తులు కూడా ఉండవు. వాళ్ళ బీదరికంలో ఆస్తులు కూడా లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బానిసలుగా తాము వాళ్ళ కుటుంబం కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ బానిసలుగా అమ్ముకుంటారు. దేవుని బిడ్డలారా, ఆ 50వ సంవత్సరము వచ్చినప్పుడు ఏం చేయాలా, వీళ్ళను ఇక మీదట బానిసలుగా ఉంచుకోవడానికి వీలు లేదు. స్వతంత్రులుగా ఫ్రీడమ్ ఇచ్చేసి, లిబర్టీ ఇచ్చేసి వాళ్ళకు పంపించేయాలా. ఏదైతే వాళ్ళ పైన రుణం ఉందో ఆ రుణమంతా మాఫ్ చేసేసేయాలా. అంటే ఆలోచన చేయండి, ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ పొందుకునే సంవత్సరం అన్నమాట. ఏ బంధకాలైతే వాళ్ళు కలుగున్నారో ఆ బంధకాలు విడుదలయ్యే సంవత్సరము. దేవుడు అంటాడు, ఈ భూమి నేను మీకు ఇస్తున్నాను కదా, ఈ భూమి మీ ఆస్తులుగా ఇస్తున్నాను కదా, కానీ అది మీరు కాదు ఓనర్స్, నేను ఓనర్ని అంటున్నాడు. నేను మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు నేను బయటికి తీసుకొని వచ్చినాను, ఇది నా భూమి, నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, 50 సంవత్సరంలో నేను నీకు ఆస్తిని ఇచ్చినాను, నీకు ఇచ్చినాను. కానీ 50 సంవత్సరంలో ఏం కావాలా, పోగొట్టుకున్నోడికి తిరిగి మరలా పొందుకోవాలి. ఏవైతే కోల్పోయినాడో వాటిని తిరిగి పొందుకోవాలి. ఎవరైతే బానిసత్వంలో అమ్మబడ్డారో తిరిగి వాళ్ళు పొందుకోవాలి. మరలా అందరూ సమానత్వంలోనికి రావాలి. అది నా ఆస్తి, నేను మీకు ఇచ్చినాను, కాబట్టి 50 సంవత్సరంలో ఇది చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ 50వ సంవత్సరంలో జరిగేది ఏంటిది, ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ లిబర్టీ, ఇయర్ ఆఫ్ జూబ్లీ అంటే సెలబ్రేషన్ అన్నమాట. ఏంటిది, ఆ 50వ సంవత్సరం కోసము వాళ్ళందరూ కుటుంబాలు, బంధకాల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవారు, బానిసత్వంలో ఉన్నవారు ఎదురు చూసేవారు. ఎందుకంటే ఆ సంవత్సరం వచ్చిందనుకో ఇంకా వాళ్ళు పోగొట్టుకుని అన్నీ పొందుకుంటారు, కోల్పోయిన అన్నీ మళ్ళీ తిరిగి పొందుకుంటారు. ఏ బానిసత్వంలో అమ్మబడ్డారో దాని నుంచి విడుదల పొందుతారు, స్వతంత్రులుగా అవుతారు. గనుక పాత నిబంధనలో యూదులు ఆ దినం కోసం ఎదురు చూసేవారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చి, ఇప్పుడు గమనించండి, ఈ ఈ ఈ ఈ మాటలు మనం లేవి కాండంలో చూస్తున్నాం. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినాడు. కానీ ఈ మాటలు రాబో దినాలలో ఇంకా గొప్ప విడుదల దేవుడు మనకి మస్సయ ద్వారా, క్రీస్తు ద్వారా ఇవ్వబోతున్నాడని దేవుడు యెషయా ద్వారా ప్రవచించినాడు. ఒకసారి మనం యెషయా 61వ అధ్యాయానికి మనం వెళ్దాం.
యెషయా గ్రంథము 61వ అధ్యాయం తీయండి ఒకసారి. చూడండి, ఇటువంటి దినము భవిష్యత్తులో ఇంకా గొప్పగా క్రీస్తు యొక్క రాజ్యం వచ్చినప్పుడు, మెస్సయా యొక్క రాజ్యం వచ్చినప్పుడు, ఇటువంటి విడుదలలో దేశమంతటిని దేవుడు తీసుకుపోబోతున్నాడు అని ఎవరి ద్వారా ప్రవచించినాడు? దేవుడు యెషయా ద్వారా ప్రవచనాన్ని పలికినాడు. లుక్ ఎట్ హౌ గాడ్ ఈజ్ లుకింగ్ టు డెలివర్ హిస్ పీపుల్. దేవుడు ఏ రీతిగా తన ప్రజల గురించి చింతిస్తున్నాడో, దేని విషయంలో దేవుడు ప్రజల్ని విడిపించడానికి ఆలోచిస్తున్నాడో గమనించండి. ఇక్కడ చూడండి, 61వ అధ్యాయంలో, దేవుని ఆత్మ నా పైన ఉన్నది, ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించుటకై, ఎవరైతే వాళ్ళ హృదయాలు విరిగి నలిగిపోయినాయో దాన్ని కట్టుటకై, ఎవరైతే చెరపట్టబడ్డారో వాళ్ళని విడిపించుటకై, ఎవరైతే బందీలుగా ప్రిజనర్స్గా ఉన్నారో వాళ్ళని విడిపించుటకై, దేవుని యొక్క హిత సంవత్సరము ప్రకటించుటకై, దాని తర్వాత దేవుని యొక్క ఉగ్రత దినము, ప్రతీకారపు దినము ప్రకటించుటకై దేవుని ఆత్మ నా పైన ఉన్నది అని చెప్పుకుంటా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యూదులకు ఎలాగుంటుందంటే, బంధకాల్లో ఉన్నవారు ఎలా విడిపించబడతారో ప్రతి 50 సంవత్సరాలు వాళ్ళకి తెలుసు. కానీ యేసయ్య రాజ్యంలో వచ్చినప్పుడు, యేసయ్య యొక్క పరిపాలన వచ్చినప్పుడు, అంటే రక్షకుడు, దేవుని కుమారుడు, దేవుని ఆత్మతో నింపబడి దేవుని రాజ్యాన్ని తెస్తాడని ప్రవచనాలు చెప్తా ఉన్నాయి కదా, వాళ్ళు ఇంకా ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దినం ఎప్పుడు వస్తుంది, ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆయన దావీదు సింహాసనం పైన ఎప్పుడు కూర్చుంటాడు, ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడి మాకు విడుదలను అనుగ్రహిస్తాడు, ఈ బందీలుగా ఉన్నవాడిని విడిపిస్తాడు, ఆ రక్షకుడు వస్తాడని వాళ్ళ యొక్క సమాజ మందిరాలలో లేకపోతే ప్రార్థన కూటాలలో రక్షకుడు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు దేవుని రాజ్యము స్థాపించబడుతుంది, మనమందరము విడుదల పొందుతాము, అప్పుడు మనం పరిపాలిస్తాము, ఆయనతో పాటు మనం కూడా ఏలుతాము అనే విషయము పదే పదే చెప్పబడుతూ ఉన్నది యూదుల మధ్యలో. అకస్మాత్తుగా యేసు ప్రభు వచ్చి అక్కడ నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని యొక్క ఆ యొక్క సమూహం, అంటే దేవుని బిడ్డల మధ్యలో నిల్చొని అంటాడు, దేవుని ఆత్మ నా పైన ఉన్నది. ఆ వాక్యాన్ని చదివి ఏమంటున్నాడు? ఈరోజు నా యందు ఈ మాటలు నెరవేర్చబడ్డాయి. అంటే దాని అర్థమేంటి తెలుసా? ఇగో రాబోయే మెస్సయ్యను నేనే, నిన్ను విడిపించే మెస్సయ్యను నేనే, చెరపట్టబడిన వాడిని విడిపించే రక్షకుడిని నేనే, బందీలుగా ఉన్నవాడిని విడిపించే రక్షకుడిని నేనే, చీకట్లో ఉన్నవాడిని విడిపించే రక్షకుడిని నేనే, నేను వచ్చి ఉన్నాను, ఆ విడుదల ఇవ్వడానికి నేను ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇట్ హాస్ బిగాన్. ఏదైతే 50వ సంవత్సరంలో విడుదల 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 అందరికీ విడుదల జరగాలనో నేను వచ్చేసినాను మీకు విడుదల ఇవ్వడానికి అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య ప్రకటించినాడో ఆ మాట, ఈ దినం వరకు ఆ సంవత్సరం అంతం కాలేదండి. హల్లెలూయా. యేసయ్య రాకడ వరకు ఈ విడుదల కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే తన ఆత్మతో ఈ లోకంలోకి వచ్చినాడు, ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మచేత కొనిపోబడ్డాడు, ఆత్మశక్తితో తిరిగి వచ్చినాడు, ఆత్మ బలముతో
అందరినీ బాగు చేసినాడు. ఇప్పుడు గమనించండి, పాత నిబంధనలేమో భూములు, ఆ బానిసత్వము, ఆ కష్టము, ఆ బంధకం మనం చూస్తున్నాం. కానీ కొత్త నిబంధనలో నేను వచ్చి ఉన్నాను, మిమ్మల్ని విడిపించడానికి వచ్చి ఉన్నాను, ఆ బంధకాలను తెంచడానికి నేను వచ్చినానని చెప్పిన యేసు ఏ బంధకాలు తెంచినాడండి? ఎటువంటి బంధకాల నుంచి ప్రజలు విడిపించినాడు? పాపం అనే బంధకత్వం నుంచి ఆయన విడిపించినాడు. దేవుని రాజ్యము సమీపంగా ఉందని ప్రకటించు అని చెప్పినాడు. ఇంకేం బంధకాలండి? దయ్యాలు పట్టిన వారిని విడిపించుకుంటా ఇగో నేను వచ్చినాను అని చెప్పినాడు. దేవుని రాజ్యము మీ మధ్యలో వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. రోగాలు ఉన్న వారిని బాగు చేస్తున్నాడు. కుష్టి వ్యాధి కలిగిన వారిని బాగు చేస్తున్నాడు. చెరపట్టబడి అందరూ కష్టాల్లో ఉన్న వారిని బాగు చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? He is moving to fulfill the year of Jubilee. Hallelujah. దేవునికి స్తోత్రం. అందుకోసము పాత నిబంధనలో ఆ సంవత్సరము దేని గురించి రాయబడిందో మనకు అర్థం కాకపోతే, యేసు ప్రభు ఇగో నేను నెరవేర్చడానికి వచ్చినాను, ఇక స్టార్ట్ అయింది, నేను వచ్చినాను, నా రాజ్యము మీ మధ్యలోనికి వచ్చి ఉన్నది. ఒక సందర్భంలో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు దయ్యముల చేత దయ్యాలను నిలగొడుతుందంటే ఒక సైతాను ఇంకో సైతాన్ని నిలగొడుతుందా? ఇల్లు నిలబడుతుందా? నిలబడదు కదా అని నేను చెప్తున్నాను. నేను దేవుని ఆత్మతో దయ్యాలను వెలగొచ్చినట్లయితే దేవుని రాజ్యము మీ మధ్యలో వచ్చి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యం ఏంటిది? దేవుని పరిపాలన. దేవుని పరిపాలన, రాజు పరిపాలన చేస్తుంటే బంధకాలు ఉంటాయా? ఇంకా కట్లు ఉంటాయా? ఇంకా చీకట్లో ఉంటారా ప్రజలు? దేవుని బిడ్డలారా, యేసు అది ప్రకటించుచున్నాడు. ఏదైతే దేవుడు ప్రారంభించినాడో అది 50వ సంవత్సరంలో జరగాలనో, ఏదైతే ముందుగా యెషయా ద్వారా ప్రవచించబడిందో యేసులో నెరవేర్చబడింది. అందుకోసము యేసు ప్రభు దగ్గరికి అందరూ వస్తున్నారు. అందరిపైన తన చేతులుంచి ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. నానా రకమైన రోగముల చేత వస్తున్న వారిపైన చేతులు ఉంచుతున్నాడు, బాగు చేస్తున్నాడు. దయ్యాలు పట్టిన వారిని విడిపిస్తున్నాడు, చెరపట్టబడిన వారిని విడిపిస్తున్నాడు, పాపంలో చిక్కుకున్న వారిని విడిపిస్తున్నాడు, కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. కుష్టి వ్యాధి కలిగిన వారిని, వెలివేయబడిన వారిని ముడుతున్నాడు, బాగు చేస్తున్నాడు. ఏ మనిషి అయితే ఏవైతే పాపం మూలంగా పోగొట్టుకున్నాడో, పాపం మూలంగా రోగాలు తెచ్చుకున్నాడో, పాపం మూలంగా వ్యాధులు తెచ్చుకున్నాడో, ఈ పాపంలో బ్రతుకుతున్నందుకు చీకటి సమూహం వచ్చి కూర్చోగలుగుతుందో వాటిని విడిపించుటకై ఆయన వచ్చినాడు. అని వచ్చిందే దానికోసము, మనల్ని బాగు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 38వ వచనంలో ఏం చదువుకున్నాం మనము? గతంలో ఆ తండ్రి అయిన దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితో అభిషేకించెను గనుక యేసు ఆయన సంచరించుచు అందరికీ మేలు చేస్తూ, బాగు చేస్తూ, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపిస్తూ, స్వస్థపరుస్తూ ఆయన సంచరించెను అని మనం చూస్తూ ఉన్నాం. So the very arrival of Jesus began with delivering people. Hallelujah. Hallelujah. ఆయన విడిపిస్తూ 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 ముందుకు సాగినాడు. చూడండి, దేవుని యొక్క ఆలోచన చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ఆ పని చేస్తున్నాడు. యేసు ప్రభుతో పాటు 12 మందిని ఎన్నుకున్నాడు. యేసు ప్రభుతో పాటు ఎవరిని ఎన్నుకున్నాడు? 12 మందిని అపోస్తులను ఎన్నుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే ఏం చేస్తున్నాడు? ఇక్కడ గమనించండి, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చిత్తం ఏంటి? బంధకాలలో వదిలేయడము దేవుని చిత్తమా?
కట్ల చేత వదిలేయడము దేవుని చిత్తమా? చీకట్లో వదిలేయడము దేవుని చిత్తమా? ఒకవేళ ఈ రకంగా ఉన్నట్లయితే యేసుప్రభు వారు వచ్చి ఉట్టి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయేవారు. దేవుని ఆత్మ నా పైన ఉన్నది, కేవలము సువార్త ప్రకటించుటకై మాత్రమే నేను వచ్చి ఉన్నానని చెప్పేసి ఆగిపోవాలి అక్కడికి. ఈ బంధకాలు ఎందుకు? ఈ చీకట్లో ఉన్నవారు ఎందుకు? ఈ చెరపట్టబడిన వాళ్ళు ఎందుకు? ఖైదీలుగా ఉన్నవారిని విడిపించుటకే ఎందుకు? ఈ చీకట్లో ఉన్నవారిని వెలుగులో తేయడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఈ దినాలలో గమనించండి, ఎందరైతే సువార్త గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క కేవలము ఆ యొక్క పాపపు బంధకము మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఈ పాపం మూలంగా మనుషులు ఎంత ఒత్తిడి కిందకు వచ్చినారు, ఎన్ని రోగాల కిందకు వచ్చినారు, ఎన్ని వ్యాధుల కిందకు వచ్చినారు, ఎన్ని చీకటి సమూహముల చేత దురాత్మల చేత పీడించబడుతున్నారో దాని గురించి ఎవరు మాట్లాడట్లేదే. కానీ యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నా చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం, చూడండి ఒకసారి. ఆ 12 మందిని తను పిలిచి ఆ 12 మందికి అధికారం ఇచ్చినాడు. గమనిస్తుండ్రా? మీరు వెళ్ళి దేవుని రాజ్యము సమీపంగా ఉంది, వెళ్ళేసి చెప్పిరండి అని చెప్పట్లేదు. దేవుని రాజ్యము వచ్చింది, మన మధ్యలో ఉంది, వాళ్ళకి చెప్పండి. కానీ ఏం చేయమంటున్నాడు అక్కడ? మీరు అపవిత్రమైన ఆత్మలను వెళ్ళగొట్టండి, నానా విధమైన రోగములను బాగు చేయండి. To heal every kind of disease and every kind of sickness. దేవుని బిడ్డలారా, ఈ 12 మంది ఏం చేస్తున్నారు? వెళ్ళి దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి, తిరగండి అని చెప్తూ ఏం చేస్తున్నారు? వాళ్ళ మధ్యలో బంధకాల్లో ఉన్న వారిని బాగు చేస్తున్నారు, రోగులను బాగు చేసినారు, చెరపట్టబడిన వారిని బాగు చేసినారు, దురాత్మల చేత పీడించబడుతున్న వారిని బాగు చేసినారు. అంటే దిస్ ఈజ్ ఎ సైన్. ఇదేంటి? సూచన ఏంటి? ఆ 50వ సంవత్సరంలో దేవుడు నేను అందరినీ ఏ రీతిగా అయితే సమానంగా పోగొట్టుకునే అన్ని తిరిగి ఇస్తానని పాత నిబంధనలో చెప్పినాడో, యెషయా ద్వారా ప్రవచించినాడు, యేసు అది నేను నెరవేర్చడానికి వచ్చినానని చెప్తున్నాడు, దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. హీ జస్ట్ కంటిన్యూయింగ్ డెలివరింగ్ పీపుల్ త్రూ హీస్ అపోస్టిల్స్. తన అపోస్తుల ద్వారా కేవలము సువార్త ప్రకటించేసి వచ్చేయండి అని చెప్పట్లేదు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, వాళ్ళు కేవలము ప్రత్యేకించబడిన అపోస్తులు కదా, అందుకోసమే దేవుడు వారి ద్వారా కార్యాలు చేసినాడని. ఆమేన్. కానీ ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయానికి మనం వెళ్దాం. అక్కడ మీరు చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ యేసు ప్రభు వారు 72 మందిని పిలుచుకొని ఇద్దరిద్దరుగా వాళ్ళని పంపిస్తున్నాడు. ఏ ప్రాంతాలకైతే ఆయన వెళ్ళాలో వెళ్ళక మునిపే ఇద్దరిద్దరినిగా ముందుగానే పంపిస్తున్నాడు. తర్వాత 2వ వచనం చూడండి. కోత విస్తారము కానీ పనివారు తక్కువగా ఉన్నారు. ఈ 72ని పంపిస్తూ ఈ మాటలు అంటున్నాడు. కోత విస్తారము కానీ పనివారు తక్కువగా ఉన్నారు. పంపిస్తూ అన్నాడు, ఆ కోత యజమానుడికి మొరపెట్టుము. ఇంకా కొన్ని హెచ్చరికలు ఇచ్చినాడు. నేను మిమ్మల్ని గొర్రెల్లాగా తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు డబ్బులు తీసుకొని వెళ్ళకండి, మీ బట్టలు కానీ డబ్బులు కానీ ఎక్స్ట్రా చెప్పులు తీసుకెళ్ళకండి. అంటే దాని అర్థం ఏంటిదంటే, నేను పోషిస్తాను, మీరు వెళ్ళి చూడండి అన్నట్టు అనమాట. మీరు వెళ్ళండి, విశ్వసించి వెళ్ళండి, నమ్మి మీరు వెళ్ళండి అని పంపించినాడు. ఒక పట్టణంలో
మీరు వెళ్ళిన తర్వాత ఎవరిని కలవాలి, ఎవరి గృహంలో ఉండాలో ఆ ఇద్దరికి హెచ్చరిక ఇచ్చి ఏం చెప్తున్నాడు 9వ వచనంలో చూడండి, ఏమని చెప్తున్నాడు 9వ వచనంలో, అండ్ హీల్ దోస్ ఇన్ ఇట్ హూ ఆర్ సిక్. ఇప్పుడు ఎవరిని బాగు చేయమంటున్నాడు? రోగులను బాగు చేయమని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఎంతమంది శిష్యులు ఇక్కడ? 72. ఇప్పుడు 12 కాదండి, 72 people are moving forward with this message. ఈ 72 మంది కదులుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ ఏమంటున్నాడు? అక్కడికి వెళ్ళినప్పుడు మీరు రోగుల పైన మీరు చేతులుంచి ప్రార్థన చేయండి. హీల్ దోస్ హూ ఆర్ సిక్ అండ్ దెన్ సే టు దెమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ నియర్ యూ. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది దేవుని రాజ్యం మా మధ్యలో వచ్చిందంటే? గుడ్డోలు చూసినప్పుడు, కుంటోలు బాగవుతున్నప్పుడు, ఆ విడుదల జరుగుతున్నప్పుడు, అరే దేవుని పరిపాలన, దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావము మా దాకా వచ్చింది, దేవుడు పరిపాలిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, మా మధ్యలో వచ్చి ఉన్నాడని వాళ్ళు ప్రకటిస్తారు కదా. హల్లెలూయా. సో హౌ విల్ పీపుల్ నో దట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హస్ కమ్? ఈ దినాలలో మీరు చూసినట్లయితే ఎన్నో పరిచర్యలు, ఎంతోమంది సేవా విధానాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు నమ్మని విషయం ఏంటి తెలుసా? ఏ విడుదలైతే దేవుడు ఆ సంవత్సరం వచ్చేసింది, ద ఇయర్ ఆఫ్ జూబ్లీ, నేను వచ్చేసినాను, దేవుని ఆత్మ నా పైన ఉన్నది అని ఏ రీతిగా ఆయన వచ్చినాడో, ఆయన 12 మందికి అధికారం ఇచ్చినాడో, 72 మందికి అధికారం ఇచ్చినాడో, వెళ్ళండి, వెళ్ళి ప్రకటించండి అని శక్తితో కదిలిపించినాడో, ఈ దినాలలో శక్తి లేక ఉత్తగానే సువార్త ప్రకటించేసి వచ్చేసారు. సువార్త కూడా మన ప్రాణాల్ని రక్షించేది. కానీ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసు ప్రభు వారు కేవలం మీ ఆత్మనే ముఖ్యము, మీ శరీరం ముఖ్యం కాదు, మీ జీవితాల్లో ఏం జరుగుతుందో ముఖ్యం కాదు, మీ బంధకాలు ముఖ్యం కాదు, దయ్యాలు ఎంత మిమ్మల్ని పీడించినా కానీ ముఖ్యం కాదు, నేను కేవలము మీ ఆత్మలను మాత్రమే రక్షించడానికి వచ్చినానని చెప్పినాడా? రక్షణ అనేది మనము సరిగా చూసుకున్నట్లయితే దేవుడు ఆత్మను విడిపిస్తున్నాడు, శరీరాన్ని కూడా విడిపిస్తున్నాడు. హల్లెలూయా. నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ డెలివరింగ్ మీ ఫ్రమ్ సిన్, హీ ఈజ్ ఆల్సో డెలివరింగ్ మీ ఫ్రమ్ మై సిక్నెస్ దట్ కేమ్ బికాస్ ఆఫ్ సిన్. పాపము నీ శిక్షించినాడు యేసు ప్రభు తన శరీరంలో. పాపము ద్వారా వచ్చిన పరిణామమును కూడా శిక్షించినాడు. పాపం మూలంగా ఏ సమస్యలు వచ్చినాయో దాన్ని కూడా తన మీద తీసుకొని ఏమన్నాడు తెలుసా? ఒక దగ్గర మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ ప్రవచనం నెరవేర్చబడింది అని అక్కడ రాయబడింది. 8వ అధ్యాయం 16, 17 వచనాలలో అక్కడ ఉంటుంది. ఏంటిదంటే, ఆయన నిశ్చయముగా మన రోగములను, వ్యాధిని మోసెను గనుక ఆయన దగ్గరికి వచ్చిన వారందరిపైన ఆయన చేతులు ఉంచి బాగు చేశాను, అందరినీ స్వస్థపరిచాను. హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఈ 72 మంది వెళ్ళినారు, ప్రకటించినారు. తర్వాత 17వ వచనానికి చూడండి ఒకసారి, వెళ్దాం. ఈ 17వ వచనంలో ఈ 72 మంది తిరిగి వచ్చినారు. ఎట్లా వచ్చినారంట? సంతోషంగా వచ్చినారు. ఎందుకంటే ఇంతకుముందు చూడని వీళ్ళు చూసినారు, ఇంతకుముందు జరగని వాళ్ళ జీవితాల్లో జరిగింది. చాలా సంతోషంతో వచ్చినారు. వచ్చి ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, నీ నామంలో దయ్యాలు మాకు కూడా లోబడ్డాయి, నీ నామంలో పో అంటే అవి తోక ముడుచుకొని వెళ్ళిపోయినాయి. వీళ్ళకు ఆ యొక్క సంతోషము ఆపుకోలేకపోయినారు. ప్రభువా, నీ నామంలో పో అంటే వెళ్ళిపోతున్నాయి ప్రభువా,
వెళ్ళిపోయినాయని ఎంతగానో సంతోషాన్ని వ్యక్తపరిచినారు. అప్పుడు అంటాడు యేసుప్రభు, ఆ సమయంలో వాళ్ళు చెప్తున్నప్పుడు అంటాడు, సాతాను ఒక ఉరుము వలె పడిపోవడం కింద నేను చూసినాను. ఐ సా సేటన్ ఫాల్ లైక్ ఏ లైట్నింగ్. 19వ వచనం చూడండి. బిహోల్, నేను మీకు, ఎవరికి చెప్పండి, మీకు అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? చెప్పాలా? మనం అన్ని ఉట్టి 12 మందికే అనుకుంటాం కదా. నేను మీకు ఏమిస్తున్నానంట? అధికారాన్ని ఇస్తున్నాను. సర్పములను, తేళ్లను, శత్రువు యొక్క ప్రతి శక్తి పైన అధికారం నేను మీకు ఇస్తున్నాను. ఎందుకండి? జోబులో పెట్టుకొని తిరగనిక, విడిపించనిక. ఐఎమ్ గివింగ్ యూ అథారిటీ అండ్ పవర్ ఓవర్ ఎవ్రీ పవర్ ఆఫ్ ఎనిమీ టు ట్రాంపుల్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్. నేను మీకు అధికారం ఇస్తున్నాను, కానీ దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి. మీ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడ్డాయని మీరు సంతోషించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామండి? 72 మందికి దేవుడు ఏమి ఇస్తున్నాడండి? ఏదైతే ఆయన నెరవేర్చడానికి వచ్చినాడో అది నెరవేర్చాలంటే ఉట్టి యేసుప్రభు 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు కదా. తర్వాత ఆయన అంటున్నాడు తన శిష్యులతోటి, ఇగో చూడు, నేను పైనుంచి శక్తిని మీ పైన కుమ్మరించబోతున్నాను, పరిశుద్ధాత్మను కుమ్మరించబోతున్నాను. తండ్రి దగ్గర ఉన్న వాగ్దానము, ఆ వాగ్దానము నేను నెరవేర్చబోతున్నాను. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో ఏం చూస్తామండి? ఈ పేతుర్ని, ఈ శిష్యులను చెరసాల్లో వేసినారు. తర్వాత వాళ్ళని బాగా కొట్టి, వాళ్ళని బెదిరించి పంపించినారు. బెదిరించి పంపించిన తర్వాత వీళ్ళు వచ్చి మిగతా అపోస్తులను కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రభువా, నీ నామంలో గొప్ప కార్యాలు చేయి, నీ యొక్క బలిష్టమైన హస్తము చాపి రోగులను ముట్టు, గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి అని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి, ధైర్యముతో నింపబడి దేవుని పనిలో ముందుకు సాగినట్లుగా చూస్తుంది. వాళ్ళ ప్రార్థన ఏమనుంది అక్కడ? నీ హస్తము చాపి రోగులను ముట్టు, బందీలుగా ఉన్నవారిని ముట్టు, విడుదల చేయి. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? God is serious about delivering my soul as well as my problems that I'm facing in my life. హల్లెలూయా. అపోస్తుల పౌలు చక్కని మాట అంటాడు చూడండి. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము, యాక్ట్స్ 26. అగ్రిప్పరాజుతో ఆయన సంబోధిస్తూ ఆయన మాటలు మనం చూస్తాం. ఈ 26వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఆయన ఎలా అధికారము, ఆజ్ఞ పొందుకొని ప్రధాన యాజకుల దగ్గర దమస్కస్ మార్గంలో వెళ్ళేటప్పుడు మిట్ట మధ్యాహ్నము ఏం జరిగిందో ఆ రాజుకు వివరిస్తూ ఉన్నాడు. గొప్ప వెలుగును ఆయన చూసినాడు. వాళ్ళందరూ కింద పడిపోవడము, ఒక శబ్దము వినడము, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని మాట్లాడు. నువ్వెవరు ప్రభువా అంటే నేను యేసును, నన్ను నువ్వు హింసిస్తున్నావు అని యేసు ప్రభు చెప్పడము. 16వ వచనం నుంచి దయచేసి గమనించండి. బట్ గెట్ అప్ అండ్ స్టాండ్, లేచి నీ కాళ్ళపైన నిలబడు. నిన్ను నేను ఎందుకు ఎన్నుకున్నాను తెలుసా? నీవు నా సేవకుడివి, నా సాక్షిగా నిన్ను ఎన్నుకున్నాను.
ఏవైతే విషయాలు నేను నీతో మాట్లాడతానో నీకు తెలియజేస్తానో వెళ్ళి ప్రకటించు. యూదులను విడిపించుటకై, ఆ యొక్క అన్యులను విడిపించుటకై నేను ఎన్నుకున్నాను. 18వ వచనం చూడండి. ఆ గుడ్డి వారికి చూపునివ్వడానికి, చీకట్లో ఉన్నవారిని వెలుగులో తేనికి, సాతాను యొక్క అధికారంలో ఉన్నవారిని విడిపించి దేవుని యొక్క అధికారంలో తేడానికి నేను పిలుచుకొని ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత అంటాడు, వాళ్ళు విడిపించబడి పాప క్షమాపణ పొందుకొని నిత్య స్వాస్థ్యము విశ్వాసం ద్వారా పొందుకున్నట్లుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. గమనించండి, సాతాను అధికారంలో ఉన్నవారిని విడిపించి దేవుని యొక్క అధికారంలో పరిపాలనలో తేడానికి అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడని ఆ దమస్కస్ మార్గంలో దేవుడు బయలుపరిచినాడు. హల్లెలూయా. అందుకోసము పౌలు సువార్త ప్రకటించడమే కాదు, పౌలు ద్వారా గొప్ప 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 కార్యాలు దేవుడు చేసుకుంటా వెళ్ళాడు. ద ఇయర్ ఆఫ్ జూబ్లీ. ఇయర్ ఆఫ్ జూబ్లీ అంటే ఆ సంవత్సరంలో ఏ మనిషి అయితే ఏవైతే కలిగి ఉండాలో, ఏవైతే కలిగినై పోగొట్టుకున్నాడో, బానిసత్వంలో పోయినాడో, బంధకంలో పోయినాడో, దేవుని బిడ్డలారా యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, నేను వచ్చేసినాను, I've come to deliver you from that bondage. ఆ బంధకం నుంచి విడిపించుటకై, ఆ బానిసత్వం నుంచి విడిపించుటకై, ఆ యొక్క చీకటి నుంచి విడిపించుటకై నేను వచ్చినాను. ఇక్కడ ఆగినాడా అండి? 200 సంవత్సరాలు అయింది. ఇంకా ఆ 50వ సంవత్సరంలో ఏ కార్యాలైతే దేవుడు యూదుల మధ్యలో ఆయన జరిగించాలనుకున్నాడో, ఏవైతే యేసు ప్రభు వచ్చి ప్రారంభించినాడో అది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేవుడు అపోస్తులను ఎన్నుకున్నాడు, 72 ఎన్నుకున్నాడు, ఎంతోమంది సేవకులను ఎన్నుకున్నాడు, సేవను జరిగిస్తూనే ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు జరిగిస్తూనే ఉన్నాడు. దెర్ ఈజ్ ఎ డే కాల్ ద 50th ఇయర్. ఆ 50వ సంవత్సరంలో ఏదైతే జరగాలో ఆధ్యాత్మికంగా దేవుడు మన జీవితాలలో అవి తిరిగి ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. దేవుని ఆత్మ నా పైన ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. వితౌట్ హ్యావింగ్ దట్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ కెనాట్ గో అండ్ డెలివర్ పీపుల్. మనము ప్రజలను విడిపించలేము, వాళ్ళ బంధకాలను తెంచలేము, స్వతంత్రులుగా చేయలేము. We cannot bring them to freedom and liberty without the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా బంధకాల్లో ఉన్న వారిని విడిపించుకొని తీసుకురాలేము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ నా పైన ఉన్నది అని చెప్పినాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు చూడండి, ఏ ఆత్మ అయితే యేసు నందు ఉండెనో, ఏ ఆత్మ చేత అయితే యేసు మృతతులమైన శరీరము లేపబడినదో అదే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించెను. అదే ఆత్మనిచ్చినాడు, మనం నమ్మట్లేదు. అదే ఆత్మనిచ్చినాడు, మనం కదలట్లేదు. అదే ఆత్మనిచ్చినాడు, నింపబడట్లేదు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం దేవుని శక్తితో నింపబడినట్లయితే మన చుట్టూన ప్రజలు విడిపించబడడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ బంధకాలు తెగిపోవడం స్టార్ట్ అవుతాయి. వాళ్ళలో ఉన్న చీకటి సమూహము పారిపోవడము ప్రారంభించబడతాయి. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, దేవుడు శక్తితో మమ్మల్ని కదులుతున్నాడు, దేవుని పరిపాలన, దేవుని రాజ్యము మన మధ్యలో వచ్చి ఉన్నది అని వాళ్ళు ఒప్పుకుంటారు. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన మాటలు ఉట్టి మాటలతో చెప్పడానికి రాలేదు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ మియర్ వర్డ్స్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే పరిశుద్ధాత్మ శక్తి పైన ఆధారపడి ఉన్నది.
దేవుని బిడ్డలారా, దేవుడు సంఘాన్ని ఏదైతే యేసు ప్రభు ప్రారంభించినాడో ఆ 50వ సంవత్సరము అందరినీ విడిపించడానికి, పోగొట్టుకుని ఇవ్వడానికి, బందీలుగా ఉన్నవాన్ని స్వతంత్రులుగా చేయడానికి ఏదైతే యేసయ్య ప్రారంభించినాడో అది సంఘము ద్వారా ముగించడానికి ఇష్టపడుతున్నాడు. తన సేవకుల ద్వారా ముగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రజలను విడిపించి బాగు చేసి నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కానీ సంఘము, దేవుని బిడ్డలు దేవుని శక్తితో నింపబడట్లేదు. హౌ కెన్ దే కమ్ టు ద లార్డ్? దేవుని దగ్గరికి ఎలా రాగలుగుతారు? 2 విధాలుగా మనం చూస్తామండి బైబిల్లో. కొందరు సువార్త విని రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళ రోగాలు బాగాయి, దయ్యాలు పోయి, బంధకాలు పోయి, కుష్టి వ్యాధి పోయి, ఆ బంధకం పోయి, ఆ చీకటి పోయి, ఆ సాతాన్ శక్తులు పోయి విడిపించబడి ప్రభు యొక్క సువార్తను తెలుసుకొని రక్షించబడిన వారు ఉన్నారు. కానీ మీరు గమనించండి, మీరు ఎక్కడ పోయినా కానీ కూడా వాళ్ళు ఆ స్థలంలో దేవుని కార్యాలు జరగడము, దేవుని శక్తిని చూడడము. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఫిలిప్ సమరయ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతూ ఉంది? సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆయన ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతున్నప్పుడు మాంత్రికుడే మారి వచ్చి నిలబడ్డాడు. ఈ శక్తి ఇంకా నేను కలిగిన సాతాను శక్తి కంటే గొప్ప శక్తి ఫిలిప్ కలిగి ఉన్నాడు, నాకు ఇది కావాలని ఆయన వెంబడించినాడు. తర్వాత పొరపాటు చేసినాడు, కానీ ఫస్ట్ అయితే లొంగినాడా లేదా? అప్పటికి ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నాడు, గొప్ప మెజిషియన్గా పేరు సంపాదించుకున్నాడు ఆయన, ఆ మాంత్రికుడు. ఇప్పుడు దేవుని శక్తి అక్కడికి రావడము, దేవుడు కార్యాలు చేయడము చూస్తున్నాడు, అద్భుతాలు చేయడము చూస్తున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, నేను కలిగిన శక్తి కంటే ఫిలిప్ కలిగిన శక్తి గొప్పది, అది దేవుని మూలంగా పొందుకున్నదని ఆయన లొంగినాడు. దేవుని బిడ్డలారా, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మస్ట్ మూవ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ దినము దేవుని శక్తి లేక బాధ లేదు, దేవుని శక్తిలో కదలకుండా దుఃఖం లేదు, వేదన లేదు. ప్రభువా, నువ్వు నింపినట్లయితే నేను ప్రజలను విడుదలలోనికి తీసుకురాగలుగుతాను కదా. ప్రభువా, నన్ను తాకినట్లయితే నేను ఆశీర్వాదకరంగా ఉంటాను కదా. ప్రభువా, నన్ను నింపినట్లయితే ప్రభువా, బంధకాలు ఉన్నవాడిని నేను విడిపించుకొని నీ రాజ్యంలో తీసుకురాగలుగుతాను కదా. నీ నామంలో ప్రభువా వంచుతాను కదా. ప్రభువా, నన్ను తాకవా అని అడిగేవాళ్ళు ఎక్కడ? మన కార్యక్రమాలలో మనం బిజీ, మన ఉద్యోగాలలో మనం బిజీ, మన యొక్క సంపాదనలో బిజీ, ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాలలో బిజీగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒకవేళ శిష్యులను సేవకు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఏమన్నాడు తెలుసా? నేను పంపించే వరకు వేచి ఉండండి అన్నాడు. నేను పైనుంచి పంపించే వరకు వేచి ఉండండి. వెయిట్ till I send, till then don't move. అంటే వీళ్ళకి ఏం తెలియదనా? అంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు అన్నీ తెలుసుకుంటారా? కాదండి, అన్నీ తెలుసు వీళ్ళకి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కదిలినారు. నీటి పైన నడుస్తుంటే వీళ్ళు చూస్తున్నారు. చచ్చిపోయిన శవాలతో మాట్లాడుతుంటే లెగవడము వీళ్ళు చూస్తున్నారు. ప్రజలను వెలువేసి కుష్టి వ్యాధితో ఆ యొక్క వాళ్ళ టౌన్కి, సిటీకి మూలంగా వాళ్ళని ఆ గుహలలో పారేసిన వ్యక్తులను ఈయన పోయి ముట్టి బాగు చేయడము వీళ్ళు చూస్తున్నారు. కుంటోలు లెగవడం చూస్తున్నారు. దేవుని రాజ్యం ఏంటిదో, దేవుని రాజ్యానికి సంబంధించిన సూత్రాలు ఏంటిదో కూర్చొని ఒక డిసైపుల్స్ లాగా విన్నారు అని తెలుసుకున్నారు. దేవుడు అన్నాడు, నేను మీ పైకి పరిశుద్ధాత్మ అభిషేకం పంపే వరకు కదలకండి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు దినంన దేవుని యొక్క బలమైన అభిషేకము వారి పైకి వచ్చిందో,
మీరు చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే యేసుప్రభు ఎట్లా విడిపించినాడో అట్లా వీళ్ళు యేసయ్య నామంలో విడిపిస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. యేసుప్రభు ఉన్నప్పుడు ఎట్లయితే దయ్యంతో మాట్లాడినాడో వీళ్ళు ఇప్పుడు అదే యేసు నామంలో చెప్తున్నారు, లొంగిపోండి, అవి లొంగిపోతా ఉన్నాయి. హల్లెలూయా. యేసుప్రభు రోగులతో ఎట్లా మాట్లాడినాడో ఇప్పుడు శిష్యులు అట్లా మాట్లాడుతున్నారు. దయ్యాలతో ఎట్లా మాట్లాడినాడో శిష్యులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అట్లా ట్రైన్ చేయబడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా ట్రైన్ చేయబడాలి మనము, ఈ రకంగా ట్రైన్ చేయబడాలి మనము. ఆ రకంగా దేవుని శక్తితో కదలవలసిన అవసరత మనకి ఉన్నది. ద ఇయర్ ఆఫ్ ద జూబ్లీ ఏదైతే యేసుప్రభు అనౌన్స్మెంట్ చేసినాడో అది అంతమైపోయిందా? అంతమైపోయిందా? యేసయ్య రాకడ వరకు అది జరుగుతూనే ఉంటుంది. తన ప్రజలు నింపబడుతూనే ఉంటారు, వాళ్ళు ఇతరులను విడిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుడు ఈ వాగ్దానము నీకును నీ పిల్లలకును పిల్లల పిల్లలకును ఇది చెందింది అని చెప్పినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము దేని గురించి తీవ్రంగా తలంస్తుందో, దేవుని దగ్గర మొరపెడుతుందో, ప్రభువా వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద జూబ్లీ ఆర్ వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, దట్ ఇయర్ డిడ్ నాట్ ఫినిష్. ఆ విడుదల సంవత్సరంలో నీ రాకడ ఇంకా జరగలేదు, మేము ఇంకా భూమి మీద ఉన్నాము. కానీ ప్రభువా సాతాను ఏవైతే దోచుకున్నాడో, సాతాను ఏదైతే నాశనం పట్టుకొచ్చినాడో, సాతాను ఏదైతే బంధకం పట్టుకొచ్చినాడు. గమనించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుంది? వాడు దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. వాడు ఏం చేసినాడు? ప్రజల జీవితాలలో ఏవైతే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో, దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు, దాన్ని దొంగలిస్తున్నాడు, దాన్ని నాశనం చేస్తున్నాడు, దాన్ని ఆక్రమించుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ క్రీస్తు నామంలో వాటిని తిరిగి తీసుకొని రాగలిగిన బాధ్యతను దేవుడు సంఘానికి ఇచ్చినాడు. హల్లెలూయా. ఏదో కొందరు సేవకులకో, దేవుని ఆత్మతో నింపబడి కదిలే సేవకులకో ఇవ్వలేదు, దేవుడు సంఘానికి ఇచ్చినాడు. సంఘము నిద్రపోతున్నట్లయితే, సంఘము లోకపరమైన బ్రతుకుతున్నట్లయితే, సంఘము దేవుడు చూపించిన మార్గం ఒకటి ఇంకొక మార్గంలో పోతున్నట్లయితే, సంఘము ఎట్లా కూర్చొని ఉందో అట్లనే కూర్చొని ఉంటుంది. కానీ సంఘము ద్వారా దేవుని గొప్ప కార్యాలు జరగవు, సంఘము ద్వారా ఇతరులకు మేలు జరగదు, సంఘము ద్వారా ఇతరులు విడిపించబడరు, సంఘము ద్వారా వేరే వారి యొక్క బంధకాలు తెగిపోవు, సంఘము ద్వారా ఇతరులు చీకటి పరిపాలన నుంచి దేవుని పరిపాలనకి రారు. ఈ పని కేవలము సేవకు పిలువబడిన వాళ్ళదే కదా. ఇదే వైఖరి చూపిస్తూ ఉన్నాం. దేవుడు మీ దేవుడు కాదా? దేవుడు మీకు వాగ్దానం చేయలేదా తన ఆత్మనిస్తానని? హల్లెలూయా. ఆత్మ ద్వారా నేను కార్యములు చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. శక్తి చేత కాదు, చెప్పండి అందరూ, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా చేస్తా అంటున్నాడు. చెప్పండి ఒకసారి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. We have to move in the power of the Holy Spirit. అన్స్టాపబుల్గా కావాలా? యేసు ప్రభు నీ మూలంగా నీ ద్వారా ఇది జరుగుతుంది అంటే నేను నిలబడి చెప్పాలా? చేయి ప్రభువా, నేను నమ్ముతున్నా అని చెప్పాలా? నీ ద్వారా నేను ఇది చేస్తా అంటే నేను నమ్ముతున్నా ప్రభువా, చేయి ప్రభువా అని నేను నిలబడాలా? అటువంటి వాక్యముతో కదిలించబడి, యేసయ్య మాటతో కదిలించబడి, పరిశుద్ధాత్మతో నింపబడి నేను పోయి విడిపించుకొని తీసుకొని రావాలా, విడుదల పొందుకొని తీసుకొని రావాలి. హల్లెలూయా. ఆ పని మనకి ఇస్తే ఎంత సచ్చుగా వస్తామండి. మనం సచ్చుగా వస్తాం, సచ్చుగా పోతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. The year of freedom, the year of liberty, the year of jubilee. హల్లెలూయా. దేవుడు ప్రకటించినప్పటికీ, ప్రారంభించినప్పటికీ కొంతకాలం జరిగి ఆగిపోతే ఏం లాభము?
దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎవరిది? ఎవరిది? చేతులైతే ఎవరిది? సంఘం దాన్ని వాళ్ళ మీద పడేయండి. మీరు కాదు సంఘము. సంఘం అంటే ఒక పక్కన సిస్టర్ది, సంఘం అంటే ఒక బ్రదర్ది, సంఘం నాది అని ఎవరి నోట్లోనే వచ్చిందా? ద రీజన్ వై పీపుల్ ఆర్ సఫరింగ్ అవుట్ సైడ్ ఈజ్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఇన్ మై లైఫ్. బయట ప్రజలు ఇంకా ఎందుకు కష్టాల్లో ఉన్నారంటే, ఎందుకు ఇంకా బంధకాల్లో ఉన్నారంటే, ఇంకా ఎందుకు పీడించబడుతున్నారంటే, నేను నిర్లక్ష్య బ్రతుకుతున్నాను, శక్తి లేని బ్రతుకుతున్నాను. దేవుని మాటని నమ్మకుండా, వెతకకుండా, ముఖాన్ని వెతకకుండా నేను బ్రతుకుతున్నాను. కాబట్టి వాళ్ళు అట్లనే ఉన్నారు. వాళ్ళు నాశనం అయ్యేటోళ్ళు నాశనం అవుతూనే ఉన్నారు, పాడేటోళ్ళు పాడవుతూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను తన ఆత్మ ద్వారా మీ జీవితాల్లో మీరు చూస్తారు. జస్ట్ బిలీవ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తా అన్నాడో, చెయ్యి ప్రభువా నేను నమ్ముతున్నాను నిలబడాలి. నీ ద్వారా ఏం చేపిస్తానన్నాడో, చెయ్యి ప్రభువా నేను నమ్ముతున్నానని చెప్పాలి. నీ మాట నేను నమ్ముతున్నా. భూమి ఆకాశము గతించును కానీ నీ మాటలు గతించవు ప్రభువా. నీ మాట యుగ యుగములు ఉండేది, దాన్ని నేను గట్టిగా పట్టుకుంటా. ఇది జరుగుతుందని నోట్లో వస్తే చాలు, నేను నమ్ముతా ప్రభువా, నేను నమ్మి నిలబడతా అన్నవారు ఏరి? నమ్మినవారే కదా దేవుని మహిమను చూసేది. దేవుని మాటను నమ్మిన వారే కదా దేవుని మహిమను చూసేది. వేర్ ఈజ్ దట్ జనరేషన్? ఈరోజు చాలా దుఃఖపడాలి. ఎంతో కాలం గడిచిపోయింది, ఎన్నో సంవత్సరాలు పోయింది. మన చుట్టుపక్కల వారు బంధకాల్లో ఉంటే విడిపించలేని అసామర్థ్యత. దే ఆర్ నాట్ డిసప్పాయింటెడ్ బై దట్. అయ్యో ఎందుకు ఇట్లాంటి స్థితిలో నేను పోయినాను, ఎందుకు ఇట్లా పాడు చేసుకున్నాను, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేసినాను. దేవుని బిడ్డలారా, టుడే చర్చ్ ఈజ్ నాట్ స్పెండింగ్ ఇట్స్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడపట్లేదు, దేవుని ముఖాన్ని వెతకట్లేదు. దే హ్యావ్ టైం. టీవీలు చూడడానికి టైం ఉంటుంది, సినిమాలు చూడడానికి టైం ఉంటుంది, ఆటలు ఆడడానికి టైం ఉంటుంది, సరదాలలో తిరగడానికి టైం ఉంటుంది, వెకేషన్లో పోవడానికి టైం ఉంటుంది, కూర్చొని వ్యర్థమైన ముచ్చట్లు చేసుకోవడానికి టైం ఉంటుంది. కానీ దేవుడు ఏదైతే చేస్తా అని చెప్పినాడో అది పొందుకొని కదలడానికి టైం లేదు, విశ్వాసం లేదు, సమర్పణ లేదు. దేవుడు అటువంటి సంఘాన్ని ఎలా నిలబెట్టుకోగలుగుతాడు? హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి కళ్ళు మూసుకుందాము.